సో, అధికార పార్టీకి సంబంధించి మనతో పాటుగా బీఆర్ఎస్‌వికి సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లా పట్టణ విద్యార్థి విభాగ అధ్యక్షుడు కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడేద్దాం. ఫరీద్ గారు, మరి ఇప్పుడు వీళ్ళిద్దరి వర్షన్ మీరు విన్నారు. సో, వీళ్ళిద్దరి వర్షన్ విన్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, దాంతో పాటుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి అనేది ఈ 2 విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. సో, మీరేం చెప్పదలుచుకున్నారు? మీకు కూడా నమస్తే. ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అన్నారో వాస్తవంగా అది లీకేజ్గా మేము కూడా దాన్ని దృష్టిలో తీసుకోవడం జరిగింది. దాంతో పాటు కేటీఆర్ గారు కానీ సీఎం గారు కానీ దాని మీద స్పందించి దానికి జరగాల్సిన కార్యక్రమాలు అది జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే 10th అన్నారో లీకేజ్ అనేది ఫస్ట్ ఆ వర్డ్ అనేది రాంగ్. లీకేజ్ అనేది జరగలేదు. లీకేజ్ అనేది ఎప్పుడు అంటాం అనేది ఆ అర్థం కూడా తెలియని విద్యార్థి నాయకులు మాట్లాడడం విడ్డూరంగా అనిపిస్తుంది. లీకేజ్ కాలేదు. ఏదైతే ఒక ఇన్సులేటర్ చేసిన వాట్సాప్ ద్వారా పంపించిన ఏదైతే లీకేజ్ మెసేజ్ ద్వారా పేపర్ లీక్ పంపడం జరిగిందో దాన్ని లీకేజ్ అనడం తప్పుగా మేము దీన్ని పరిగణిస్తున్నాం. ఇంకొకటి 4,96,000 విద్యార్థులు చెలగాట మాడేది ఏకైక దేశంలో పార్టీ ఉందంటే అది బీజేపీ పార్టీ. యువకులతోటి చెలగాట మాడే పార్టీ ఏదైతే ఉందంటే అది యువకులతో ఓన్లీ బీజేపీ పార్టీ. ఎందుకంటే వీళ్ళకు తెలియని మభ్యపెట్టి ఏదో చెప్పి ఏదో గడబడి చేసి చేయాలనే ఆలోచన తప్ప పిల్లగాళ్ళను మైండ్ సెట్ చేంజ్ చేయాలి అనే ఆలోచన తప్ప రాజకీయంగా వాడుకోవడమే అనే ఆలోచన లక్ష్యంగానే బీజేపీ పనిచేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మన ఏబీపీ కార్యకర్త గారు చెప్పారో ఆ సంయుక్త కార్యదర్శి ఏమన్నారు, గ్యాస్ రేటు 5 రూపాయలు 10 రూపాయలు పెట్టినంత మాత్రం రాష్ట్రంలో నిరసనలు కార్యక్రమం చేపట్టారు ఇందులో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అని అన్నారు. చిన్నగా 5 రూపాయలు 10 రూపాయలు కాదండి. గతంలో 450 ఉన్న సిలిండర్ 1,150 రూపాయల దాకా చేరుకున్నదో అది పెద్ద కార్యక్రమం అది. కాబట్టి దాని మీద పోరాటం చేయడం అనేది 100%. ఇంకోటి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నందున రైతులకు ఎటువంటి పని చేస్తున్నాం అనేది దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. రైతుల పక్షాన, మహిళల పక్షాన, దేశ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అనేది స్థాపించి కేసీఆర్ గారు కొట్టడం జరుగుతుంది. లీకేజ్ అనేది తప్పు. లీకేజ్ అనేది 10th పరీక్ష పేపర్ లీకేజ్ అనేది కాలేదు. ఏదైతే ఒక ఉపాధ్యాయుడు చేసిన చిన్న పనికి ఇలా అందరూ అనుభవిస్తున్నారు. మేము దాన్ని ఈ మన ఏబీపీ కార్యకర్తలకు తెలియదు కావచ్చు. 5 గంటలకు మన సబితా ఇంద్రారెడ్డి గారు అన్ని జిల్లాల కలెక్టర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మీటింగ్ పెట్టాడు ఈ రోజు సాయంత్రం. ఆ విషయం మరి తెలియదా లేదా చూడలేదా తెలియదు. వెంటనే అక్కడ వరంగల్లో ఉన్న సిపి గారు స్పందించి దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి. రెండోది డిఈఓ గారు కంప్లైంట్ చేశారు. అధికారంలో ఒక చిన్న తప్పు చేయడం దానికి అంతా ఏదో అది కేసీఆర్ గారే చేస్తున్నారు, కేసీఆర్ గారు కుటుంబం చేస్తున్నారని చెప్తే బీజేపీ దీని ఖబర్దార్ బిడ్డ, మీరు ఈ రకంగా మాట్లాడద్దు. విద్యకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికి ఏదైతే టీపీఎస్ పేపర్ లీక్ అయిందో రాష్ట్రంలోని అన్ని సెంట్రల్ లైబ్రరీలలో ఉచితంగా 24 hours సర్వీసులు కల్పించుకుంటూ వాటికి భోజనాల వసతి కల్పిస్తూ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, వాళ్ళకి కావాల్సిన ఏదైనా అవసరం ఉన్నా కానీ వెంటనే చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది అని చెప్పి స్టేట్మెంట్ ఏంటని అదే రకంగా అన్ని ఏదైతే జిల్లాలలో లైబ్రరీ సెంటర్లు ఉన్నాయో అక్కడ పోయి మీరు తెలుసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన ఏమైనా కానీ ఇది ఎంత ఖర్చు అయినా కానీ ప్రభుత్వమే భరిస్తున్నది అని హామీ జరిగింది. ఇవాళ విద్యార్థులకు మేము కూడా తెలియజేసేది ఒకటే, విద్యార్థులారా మీరు భయపడడం అవసరం లేదు. ఏదైతే మీరు కేంద్రంలో పోయిన తర్వాత పేపర్ ఏదో ఒకళ్ళు వాట్సాప్ ద్వారా పంపడం వల్ల మీరు చింతించాల్సిన అవసరం లేదు. ముందుగా లీక్ అయితేనేమో మీకు ఇబ్బంది, కానీ ఇప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ కాన్సన్ట్రేషన్ చదువు పెట్టండి. మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీరు ఎటువంటి ఆందోళన చేయాలని విద్యార్థులకు మరియు వాళ్ళ పేరెంట్స్ కూడా మేము తెలియజేసిందంటే మీరు ఏం బాధపడకండి. మీ కొడుకులకు మీ బిడ్డలకు ఎటువంటి అన్యాయం జరగదు. వెంటనే గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ కార్యాచరణ ఉందో, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ విద్యార్థులారా మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఎన్ఎస్ఏ కానివ్వండి, ఏబీపీ కార్యకర్తలు కానివ్వండి, ఏం లేదు, గవర్నమెంట్ రావద్దు, కేసీఆర్ గారు పరిపాలన మంచి లేదు, విద్యార్థులను మొత్తం మైండ్ సెట్ చేంజ్ చేయాలి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే ఓటాకు వస్తుంది, వాళ్ళ పక్షాన మేము ఉన్నామంటే కొట్లాడినామని ఆలోచనతో ఓటు బ్యాంక్ మార్చుకోవాలనే ఆలోచనలతోటే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మళ్ళీ ఇంకోటి దీన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా,
ఎవరు కార్యక్రమాలు చేయకపోగా బీజేపీ మాత్రం బాగా ఇది ఏమనంటే గవర్నమెంట్ ఫుల్ శాలరీస్